11వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనము. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సహోదరి సహోదరులారా, చీమ ఎప్పుడూ కష్టపడే ముందు చూపు కలిగిన జీవి. మనం గమనించినట్లయితే చీమ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది, ఆహారాన్ని ఎప్పుడూ సేకరిస్తూ ఉంటుంది. చీమకు ఎవరు చెప్పకపోయినా ఎంతో క్రమశిక్షణగా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటుంది. భవిష్యత్తులో కలగబోయే కష్టకాలానికి సిద్ధమవుతూ ఉంటుంది. చీమ ద్వారా ప్రభువు ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మొదటిది కష్టపడటం, రెండవది క్రమశిక్షణ, మూడవది ముందు చూపు కలిగి ఉండడం. ఇటువంటి గుణములను మనం కలిగి ఉండాలి. ఏది కష్టపడకుండా ప్రభువే చేయాలి అని ఎప్పుడు అనుకోకూడదు. మనం చేయాల్సింది మనం చేస్తే మనం చేయలేనిది ప్రభువు జరిగిస్తాడు. మనం ఏ పని చేస్తున్నా క్రమశిక్షణగా చేయాలి. ఎవరో మనకు చెప్తేనే మనం చేసేవారముగా కాకుండా మనకు మనమే క్రమశిక్షణను పాటిస్తూ ఉండాలి. భవిష్యత్తులో సంభవించే కష్టకాలమునకు చీమ ముందు చూపు కలిగి ఆహారాన్ని సేకరిస్తూ ఉంటుంది. మనము కూడా ముందు చూపు కలిగి జీవించాలి. సోమరితనాన్ని కలిగి ఉండకూడదు. సోమరితనము, ఆలస్యము మన జీవితంలో ఎదగకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి చీమకు ఉన్న జ్ఞానమును మనము గ్రహించి అటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. మనం చేయాల్సింది చేస్తూ కష్టపడుతూ క్రమశిక్షణ కలిగి భవిష్యత్తు కోసము ఆలోచించి జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. సోమరితనమును విడిచిపెట్టి కష్టపడే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే వారముగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. చీమ కలిగి ఉన్న జ్ఞానాన్ని మేము కలిగి ఉండాలి తండ్రి. క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తూ ముందు చూపు కలిగి జ్ఞానవంతులముగా జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.